ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డిని గెలిపించేందుకు కడప మాజీ డిప్యూటీ మేయర్ అరికుల్ అమీన్ పీర్ మసీద్ వద్ద ప్రచారాన్ని నిర్వహించి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనారిటీలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాగా గతంలో చంద్రబాబు నాయుడు మైనారిటీలకు పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కావాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు మసీద్ కాడ తెలుగుదేశం పార్టీ క్యాన్వాసింగ్ ముస్లిం సోదరులందరికీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని, కడప అభ్యర్థి మాధవిరెడ్డి గారిని ఓటు వేసి ఆమె కూడా ఎమ్మెల్యే చేయాలని మన ముస్లిం సోదరులందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఏ బెనిఫిట్ కూడా లేకుండా చేసింది ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంతకుముందు దుల్హన్ పథకం 50,000 ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు, దానికి ₹1,00,000 చేస్తానని హామీలు ఇచ్చి ఆ హామీలు మర్చిపోయి ఆయన ఇప్పటి వరకు ₹1 కూడా లేని పరిస్థితుల్లో వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే దుల్హన్ పథకం అయితే ఏమి ₹1,00,000 మన కడపలో 35 కోట్లతో హజ్ హౌస్ నిర్వహించారు. దానికి ఎటువంటి చర్యలు తీసుకోలేకుండా, ఒక మెయింటెనెన్స్ ఉర్దూ ఘర్ కూడా చేయలేకుండా దానికి అట్నే వదిలేసి పెట్టారు. ఇంతకుముందు వాళ్ళు చేసి ఉంటే ఇదే 5 సంవత్సరాల్లో హాజీలు రాయలసీమ నుంచి కడప నుంచే ఎయిర్పోర్ట్తో పోయి హజ్ చేసుకునే వాళ్ళు, అంత వసతి ఉండింది. అది కూడా హజ్ హౌస్ కూడా నిలబెట్టేశారు. దాని తర్వాత మైనార్టీస్ కార్పొరేషన్ ₹1 లేకుండా ఎవరికి కూడా ప్రతి ఒక్కరు మైనార్టీస్ అడగకుండా తినే పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఉపాధి కోల్పోయారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ అంటే ₹5 భోజనం. మిడిల్ క్లాస్ అయితే ఏమి, చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చేసుకుంటే వాళ్ళు ఏమి అయితే ఏమి, వాళ్ళు మధ్యాహ్నం భోజనం ఇంటికి పోలేకుండా వ్యాపారం చేసుకొని తోపుడు బండ్లు అయితే ఏమి, గంపలతో పెట్టుకుని వచ్చే వాళ్ళు అయితే ఏమి, కూరగాయలు అమ్ముకోవాలి వాళ్ళు అయితే మధ్యాహ్నం ₹5 భోజనం చేసి వాళ్ళ హాయిగా వాళ్ళ ఇంటికి పోయి రాత్రి బస చేసేవాళ్ళు. అది కూడా తీసేశారు. రాబోయే కాలంలో అన్న క్యాంటీన్ కూడా ఉంటుంది, దుల్హన్ పథకం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి మహిళకు 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇంకోటి ఏమంటే రంజాన్ తోఫాలో ప్రతి ఒక్కరికి పండుగ చేసుకునే దానికి తోఫా ఇస్తున్నారు. అది చాలా బీదోళ్ళు చాలా సంతోషంగా 30 రోజులు ఒక్క పొద్దులు ఉండి రంజాన్ ఈద్కి ఆ తోఫా తీసుకొని పండుగ చేసుకునే వాళ్ళు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేకుండా చేసేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ అన్ని పథకాలు ముస్లిమ్స్కు
అనుకూలంగా ఉంటాయి. 100% చేస్తారని ఆయన మాట కూడా ఇచ్చారు. మేమంతా మళ్ళా ఓట్లు వేసి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చేస్తే ఈ అన్ని పథకాలతో మేము ముందుకు పోవచ్చు.